తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్స్ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. అయితే అంగన్వాడీకి సంబంధించిన తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారంటూ కూడా పలు ప్రాంతాల్లో అంగన్వాడీ తాళాలు పగలగొడుతున్నారు. దాంట్లో ఉన్న సరుకుల్ని నిత్యం వచ్చే చిన్నారులకు ఇస్తున్న పరిస్థితి కూడా కొన్ని చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారు కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లే మాకు ఈ పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలి, మీకు తెలియదు అంటూ కూడా ఎవరైతే చిన్నారుల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. దాదాపుగా కూడా 4 రోజులుగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలంటూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. గత రాత్రి జరిగిన సమావేశంలో కూడా వీరికి సంబంధించిన సమావేశం కూడా చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ అయితే ఉన్నారు. అయితే ఈరోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇటు పాలకొల్లు కావచ్చు, ఆచంట, కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలకు తలుపులకు తాళాలు వేస్తున్న తాళాలను సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పగలగొట్టిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ నుంచి పూర్తిగా కూడా తమకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము తాళాలను పగలగొట్టి సరుకులను అయితే చిన్నారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని అయితే సచివాలయ సిబ్బంది చెప్తున్నా కానీ ఎవరైతే చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నారో వారు మాత్రం అంగన్వాడీ టీచర్లు వచ్చే వరకు కూడా మేము సరుకులు తీసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కానీ ఇది మాత్రం అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఇప్పట్లోనే ఈ చర్చ కొలిక్కి రానప్పటికీ ఇప్పట్లో ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు వీళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీకు న్యాయం జరుగుతుందని కూడా చెప్తున్నారు. తాజాగా పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఆచంటలో టీడీపీ నాయకులతో పాటు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అక్కడ అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నాకు పూర్తి స్థాయిలో కూడా సంఘీభావం తెలిపిన పరిస్థితి. అంగన్వాడీలతో నేరుగా మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే లక్ష్యంతో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయాడు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని అంగన్వాడీ టీచర్లకు హామీ కూడా ఇచ్చారు. అయితే 4వ రోజుకు చేరింది అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ఈ సమ్మె. ఇంకా ముందు కూడా మేము సమ్మె ఉధృతం చేస్తామని కూడా అంటున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తలుపులను కూడా బదులు కొడుతున్నారు. అంగన్వాడీ తలుపులను బద్దలుకొట్టి కొన్ని చోట్ల సరుకులను కూడా చిన్నారులకు ఇస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. చూడాలి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా, లేకపోతే ఇదే విధంగా కూడా అంగన్వాడీలు మండల కేంద్రాలు ఇదే విధంగా సమ్మె కొనసాగిస్తారన్నది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మహిళా పోలీసుని ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు అంగన్వాడీలు మూతపడినాయి కాబట్టి ఆ స్కూల్లో మనకి ఏంటంటే టీహెచ్ఆర్ వీళ్ళు ఉంటారు, ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు. అంటే ఆ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు రోజు ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకుంటారు, హాట్ కుక్డ్ మీల్ తీసుకుంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వాళ్ళకి సంపూర్ణ పోషణ కిట్లు అవి అందిస్తూ ఉంటారు అంగన్వాడీ వాళ్ళు. కాబట్టి ధర్నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని చెప్పి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీకి వచ్చి ఆ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏదో రకంగా ఫుడ్ అందేలా చూడమన్నారు మమ్మల్ని. కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ వచ్చి మీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇస్తే వాళ్ళు మాకు అంగన్వాడీ వాళ్ళు ఇవ్వాలి తప్ప మీరు ఇవ్వకూడదని మమ్మల్ని వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి నమస్తే అండి, నేను పేరెంట్స్ అండి. మేము ఇది సచివాలయం వాళ్ళు వచ్చి ఇప్పుడు అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టేసి తీసి సరుకులు అవి మాకు ఇస్తానంటున్నారు. కానీ ఇప్పటిదాకా అంగన్వాడీ టీచరు ఆయమ్మే కదా మాకు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ధర్నాలో ఉండగా వెళ్ళొచ్చి అలా చేయకూడదు కదా, వాళ్ళకి ఆర్డర్లు వచ్చినాయి అనేసి. ఎప్పటిలానే వాళ్ళు వచ్చాకే ఇస్తారు కదండి వాళ్ళ కోర్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.